హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ ఇడ్లీ కారం పొడి. ఇది ఇడ్లీలోకే కాదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయిస్తే పైన మాడిపోయి లోపల వేగవు, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలా వేయించుకున్న పల్లీలను స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారులో వేయించుకున్న పల్లీలు, వెల్లుల్లి ముక్కలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి. పొట్టు తీయకుండా వేసుకోవాలి అంటే పొట్టు తీసి వేసుకుంటే పొడి పొడిగా కాకుండా కారం పొడి ముద్దగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తటి పౌడర్గా కాకుండా బరకగానే పట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ కారం పొడి ఇడ్లీలోకే కాకుండా పప్పు అంచులోకి, బ్రెడ్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.